హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలంగాణ టెట్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ సెషన్లో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. మరి ఆ సెషన్లో వచ్చినటువంటి మ్యాక్సిమం 70 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనం సేకరించాం. వాటన్నింటిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొంచెం లాజికల్గా ట్రిక్స్ని యూజ్ చేస్తూ మన వేలో కోడింగ్ విధానంలో ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో అనేది నెక్స్ట్ రాయబోతున్నటువంటి మిత్రులకు చాలా యూజ్ అవుతుంది అనేటటువంటి నమ్మకంతో ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ మన సైకాలజీ చూసినట్లయితే ఈ బ్రోనర్ సిద్ధాంతం మీద బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, గత టెట్ కానీ డిఎస్సి కానీ చూసినట్లయితే మొన్న ఏపీ డిఎస్సిలో కూడా చూడండి ప్రతి సెషన్లో బ్రోనర్ మీద బిట్ రావడం జరిగింది. ఎందుకంటే బ్రోనర్ అనేది మన టీచింగ్కి సంబంధించినటువంటి మెయిన్ సిద్ధాంతం కాబట్టి బ్రోనర్ సిద్ధాంతం అనగానే మన మైండ్ సెట్లో ఒకటి వెంటనే గుర్తు రావాలి ఫ్రెండ్స్. లాజిక్ ఏంటంటే ఏమి లేదు ఫ్రెండ్స్, బ్రోనర్ అంటే అందులోనే ఉంది ఫ్రెండ్స్. బ్రోనర్ అంటే బోధించడం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక టీచర్ ఏ విధంగా బోధించాలి, ఎలాంటి టెక్నిక్స్తో బోధించాలి, ఎలాంటి మెథడ్స్ని యూజ్ చేసి బోధించాలి అనేది అవన్నీ వచ్చేస్తే మీ అందరికీ తెలుసు. వాటి జోలికి నేను ఎంబోను. బ్రోనర్ అనగానే మీకు బోధించడం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఎలాంటి పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్ కానివ్వండి, టీచింగ్ టెక్నిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రోనర్ అనగానే బోధించడం అనే పదం మీ మైండ్లో ఆ లాజిక్ ఒక్కటి గుర్తొస్తే అన్నీ ఇక చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఆవిష్కరణ మీద చాలా ఉన్నాయి, అవన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పియాజే సిద్ధాంతం మీద బిట్టాడు. ఇది రెగ్యులర్గా అడుగుతున్నప్పుడు జీన్ పియాజే. ఈ పియాజే పి అంటే 4 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓ లాజిక్, ఎందుకంటే కొంచెం కొన్ని సైకాలజీ వర్డ్స్ని మన వేలో కొంచెం లాజికల్గా చిన్న నోట్స్లో రాసుకునేటప్పుడు ఇట్లాంటి టెక్నిక్స్తో మనం గుర్తుపెట్టుకుంటే మిగతా స్టోరీ అంతా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. పియాజే అనుగులోనే జీన్ పియాజే అనుగులోనే పి అంటే 4 అని గుర్తుపెట్టుకోండి. 4 స్టెప్స్ అని గుర్తుపెట్టుకోండి. 4 స్టెప్స్లో మనందరికీ తెలుసు ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. అంటే మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయనేది మనకు కొంచెం అన్న మనకు మైండ్ సెట్లో గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంటే జీన్ పియాజే అనంలోనే మనకు ఉన్నటువంటి 4 స్టెప్స్లో అంటే ఇంద్రియ చాలక దశ కావచ్చు, పూర్వ ప్రచాలక దశ కావచ్చు, మూర్త ప్రచాలక దశ కావచ్చు, అమూర్త ప్రచాలక దశ కావచ్చు. ఈ 4 గుర్తొస్తే ఈ 4కి సంబంధించినటువంటి ఆ ప్రీవియస్ స్టోరీ మొత్తం కూడా మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇంద్రియ చాలక దశ అంటే ఏంటి ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు కదా. మన ఇంద్రియాలకు సంబంధించిన ఒక పిల్లవాడు వాళ్ళ మమ్మీ ఏదైనా ఒక డాల్ ఏదైనా బొమ్మ కానివ్వండి, ఏదైనా వస్తువుని కానివ్వండి దాచిపెట్టింది అనుకోండి, మన ఇంద్రియాలతో అంటే మన కళ్ళతో అనుకుంటాడు పిల్లవాడు, మా మమ్మీ ఆ బొమ్మను ఎక్కడో చోట దాచిపెట్టాలే. అంటే ఇంద్రియాలకు సంబంధించింది ఇంద్రియ చాలక దశ అని గుర్తుపెట్టి ఓ లాజిక్ అంతే ఫ్రెండ్స్, అంతే. తర్వాత రెండవది వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, పూర్వకాలం అని గుర్తుపెట్టుకోండి. పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు అహం కేంద్రవాదం అంటే అహం ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సర్వాత్మకవాదం అంటే సర్వం అన్నిటికీ ఆత్మ ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా. పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి సర్వం ఆత్మ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెట్లను పూజించడం, పుట్లను పూజించడం, సూర్యుడికి ప్రాణం ఉందని, చంద్రుడికి ప్రాణం ఉందని, బొమ్మలకు ప్రాణం ఉందని, బొమ్మలకు స్నానం చేయించడం, వాళ్ళకి పాలు దాపించడం, ఇవన్నీ కూడా మన సైకాలజీలో వస్తూ ఉంటాయి కదా. పూర్వ ప్రచాలక దశానంలో పూర్వకాలం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. అన్నీ గుర్తొచ్చేస్తాయి. పదిలపరుచుకునే భావన లోపం, కన్జర్వేషన్ లోపం అని అంటారు. దాన్ని మనం లాజికల్గా చెప్పా ఫ్రెండ్స్ మీకు. పదిలపరుచుకునే భావన లోపం అంటే 10 రూపాయలను గుర్తుపెట్టుకోండి. 10లా అంటే 10 రూపాయలు కాయిన్స్ ఒకవైపు ఉంచి 10 రూపాయలు మరి ఒక కాగితాన్ని ఒకవైపు పెడితే పిల్లలకి ఏది ఎక్కువగా అంటే 10 రూపాయల కాయిన్స్ ఎక్కువ అనుకుంటారు, కానీ 2 ఈక్వల్ అనేది. అంటే ఇవన్నీ కలిపి సైకాలజీకి సంబంధించి అద్భుతమైనటువంటి వీడియో 1.5 hours ఉంది ఫ్రెండ్స్. ఎవరన్నా చూడని మిత్రులు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళైనా మరొక్కసారి చూడండి ఫ్రెండ్స్, టైం ఉంది కదా. నెక్స్ట్ రాయిపోయే వాళ్ళకి అలా ఒకసారి నా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి. సైకాలజీ అనేది మీకు ఒక్క బిట్ కాదు ఫ్రెండ్స్, ఆ బిట్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇవన్నీ లాజికల్గా చెప్పారు ఫ్రెండ్స్. చూసేటటువంటి ప్రయత్నం మీరు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, వై గాడ్స్కి సిద్ధాంతం. వై గాడ్స్కి సిద్ధాంతాన్ని వై గోడ్స్కి అనుకోండి ఫ్రెండ్స్. గోట్ అని గుర్తుపెట్టుకోండి. గోట్ అంటే మనకు ఇది తెలివిగల గోట్ అని గుర్తుపెట్టుకోండి. MKO అనే పదం వస్తుంది, మోర్ నాలెడ్జ్ అదర్స్ అని. అంటే ఈ గోట్ అనేది చాలా నాలెడ్జ్గా ఉన్నటువంటి MKO అనే పదం. అంటే గాట్ని గోట్ అనే పదంతో మనం లింక్ చేసుకుంటే ఈ గోట్ చుట్టూరే ఉంటుంది అంతా ఫ్రెండ్స్. అంటే స్కఫోల్డింగ్ అంటే ఫోల్డ్ చేయడం. ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు 2 పేపర్స్ని ఈ పేపర్కి హెల్ప్ చేయడం, అంటే 2 మేకలు హెల్ప్ చేసుకోవటం. ZPD అని, MKO అని 2 రకాల ప్రసంగాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ సాంఘిక ప్రసంగం,
తర్వాత వచ్చేసి ప్రైవేట్ ప్రసంగం. దీని మీద ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి డిఎస్సి ప్రతి సెషన్లో ఈ ప్రసంగాల మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. రేపు ఖచ్చితంగా అడుగుతాడు. ఇది అంటే సైకాలజీలో ఇవే టాపిక్స్, వీటిని అటు ఇటు తారుమారు చేస్తూ కొంచెం జంపు చేస్తూ మరి ఇవే బిట్లు అడుగుతాడు. కాబట్టి కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక టాపిక్ ఇచ్చిందంటే చిన్న లాజిక్ని మనం గుర్తుపెట్టుకుంటే దాని ప్రీవియస్ నాలెడ్జ్ మొత్తం కూడా మన బ్రెయిన్లో అలా అలా రావాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగాన్ని కూడా గుర్తుపెట్టుకున్న లాజిక్ మన వీడియోలో ఉంది ఫ్రెండ్స్. సాంఘికం అంటే ఏమో ఎస్ కాబట్టి సెకండ్ అని గుర్తుపెట్టుకోండి, అంటే 2 సంవత్సరాల పిల్లలను గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్లో 3 లెటర్స్ ఉన్నాయి, ప్రైవేట్ 3 లెటర్స్ ఉన్నాయి, 3 సంవత్సరాల పిల్లలను గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని చెప్పి మానసిక ప్రక్రియలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే ఎగువ స్థాయి మానసిక ప్రక్రియలు, దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్. వీటన్నిటితో మన సైకాలజీకి సంబంధించి 1.5 అవర్, కేవలం 1.5 అవర్తో వీడియో ఉంది ఫ్రెండ్స్. ఒక్క వీడియోని చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రాయబోయేటటువంటి మిత్రులు విన్నా వినకపోయినా మరొక్కసారి వినండి, మీ బ్రెయిన్ అలా నాటుకుపోతుంది. చాలా అద్భుతంగా నేను కష్టపడి మీకు చెప్పే కాబట్టి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీని ఏమి లేదు ఫ్రెండ్స్, దీని కూడా లాభం. నోమ్ అంటేనేమో నేమ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేమ్ అంటేనేమో ఒక నేమ్, ఒక పేరు కాబట్టి అది గ్రామర్కి సంబంధించింది కాబట్టి ఫ్రెండ్స్. ఒక పిల్లవాడికి ఒక పదాన్ని, ఒక పేరు నేర్పేటప్పుడు అది గ్రామర్ పదంతో మీరు లింక్ చేసుకోండి, అన్నీ వచ్చేస్తాయి. నోమ్ అనగా నేమ్ అని గుర్తుపెట్టుకోండి. నేమ్ అంటే ఒక గ్రామర్కి సంబంధించింది కాబట్టి ఇది గ్రామర్కి సంబంధించింది అనమాట. అంటే ఒక వ్యాకరణానికి సంబంధించిన వ్యాకరణ సిద్ధాంతం అని, గ్రామర్ సిద్ధాంతం అని ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక నోమ్ చామ్స్కీకి సంబంధించి ఇంకా చూడండి, నోమ్లో నా ఉంది కాబట్టి నేటివిస్ట్ దృక్పథ సిద్ధాంతం అని కూడా దీన్ని అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏన్నే ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్, అంటే గ్రామర్కి సంబంధించింది, వ్యాకరణానికి సంబంధించింది కాబట్టి ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని ఎవరిని పిలుస్తారంటే నేమ్ అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్. అంతే. కొన్ని పదాలు వై గోట్ అనుకుంటే మేక, ఎంకేఓ, జెడ్పీడీ అన్నీ వచ్చేస్తాయి. 2 మేకలు ప్రసంగించుకుంటాయి, 2 మేకలు మాట్లాడుకుంటే మన వేలో మీరు అనుకోండి ఫ్రెండ్స్. మైండ్ సెట్లో మనకు కావాల్సింది మార్క్సే కదా. నోమ్ అంటేనేమో నేమ్ అనుకోండి, నేమ్ అంటేనే గ్రామర్, వ్యాకరణానికి సంబంధించింది అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అట్లా అంతే. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఫ్రెండ్స్. కోల్బర్గ్ నైతిక వికాసం అనగా మీకు అందులో ఉంది. రేపు అడుగుతాడు, ఏమని అడుగుతాడు, నైతిక వికాస సిద్ధాంతకర్త ఎవరని అడిగితే కోల్బర్గ్ అని గుర్తుపెట్టుకొని. కోల్ అంటేనేమో బొగ్గు, ఒక బొగ్గు లాంటి వాళ్ళు నీతిగా ఉంటారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే చాలా నీతి మంత్రులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏమి లేదు. కోల్బర్గ్ అనగా మనకు 3 రకాల స్థాయిలు ఉంటాయి మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఎక్కువగా చూడండి, దీని మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఎందుకు ఫోకస్ చేస్తూ ఉంటాడంటే పిల్లలకు సంబంధించి ప్రతిదీ కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి. అంటే మన ఏపీలో జరిగినటువంటి డిఎస్సీలో జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి ప్రతి సెషన్లో అడిగాడు. అసలు దీని మీద బిట్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఇవే చూడండి. రేపటి నుంచి జరిగే ప్రతి సెషన్లలో ఇవే టాపిక్స్ ఉంటాయి. కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్తో వినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత చూద్దాం. మరి ఈ సాంప్రదాయ స్థాయిలు కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటి ఉంది, సాంప్రదాయ స్థాయి ఒకటి ఉంది, ఉత్తర సాంప్రదాయ స్థాయి ఒకటి ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పదం ఒకటి ఉంది ఫ్రెండ్స్. స్థాయిలు 3, దశలు 6 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స్థాయిలు 3, దశలు 6. ఈ దశలు 6 ఎలా దశ అంటేనేమో డి కదా ఫ్రెండ్స్. జనరల్గా మనం రాసుకుంటే దశ అంటేనేమో డి అంటాం. డీని ఇలా అన్నాం అనుకోండి 6 కదా, అంటే 6 లాగా వచ్చింది కాబట్టి 6 దశలని గుర్తుపెట్టుకోండి. నేనైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా లాజిక్ కానీ గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎంత కన్ఫ్యూజ్గా అడిగినా కూడా అలా సైకాలజీలో సెంటుకి సెంటు సైకాలజీలో పెట్టగలిగా కాబట్టి, తెలుగులో సెంటుకి సెంటు పెట్టగలిగా కాబట్టి, అంటే మనకిష్టమైన సబ్జెక్టులలో బిట్ మిస్ అవ్వకుండా మీరు ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అందుకని మీరు రేపు ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలామందికి తెలుసు, మీకు పైన కనిపిస్తూ ఉంటుంది కదా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, తర్వాత కంటెంట్లు అలా ఉన్నప్పుడు మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ని ఫస్ట్ తీసుకోండి. తెలుగు ఇష్టం అనుకోండి, తెలుగు మీద క్లిక్ ఇవ్వండి. అదొకటి నేను ఇచ్చేటటువంటి సలహా ఫ్రెండ్స్. రెండోది ఏంటంటే మార్క్ ఫర్ రివ్యూ ఖచ్చితంగా పెట్టుకోండి. వైలెట్ కలర్లో వస్తుంది. మార్క్ ఫర్ రివ్యూ అనేది మీకు చివరి టైంలో చాలా కలిసి వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది జాబ్ విన్ అయినటువంటి మిత్రులని మీరే అడగండి, మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. ఈ 2 మిస్ అవ్వదు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ని ఒకటి తీసుకోండి ఫస్ట్, అవన్నీ కంప్లీట్ చేసుకోండి. డౌట్ ఉన్న వాటిని మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకోండి. క్లైమాక్స్లో అవి మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. అది ఈ కోల్బర్గ్. పూర్వ సాంప్రదాయ అంటే ముందు పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి ఫ్రెండ్స్. ఇవే అడుగుతాడు కాబట్టి మరొకసారి మీకు రివిజన్గా. పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, క్లాసులో ఉన్నప్పుడు కానీ ఆడైనా వాళ్ళని శిక్షించేవాళ్ళు ఫ్రెండ్స్ టీచర్స్. లేకపోతే మంచిగా ఉన్నటువంటి పిల్లలకి బహుమానాలు అంటేనేమో మంచిగా బహుమానాలు అలాంటి వాటిని ఇవ్వటం జరిగింది. అంటే శిక్ష, బహుమతి. స్టార్టింగ్ పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళకు శిక్ష ఉండేది, తర్వాత బహుమానం ఉండేది. ఇక సాంప్రదాయ స్థాయి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. తన పిల్లవాడు గొప్పవాళ్ళలాగా ఒక మంచి బాలుడిగా పేరు తెచ్చుకోవడానికి ఆరాట పడుతూ ఉంటాడు సాంప్రదాయ స్థాయి. రెండోది ఏంటంటే సాంఘిక క్రమాన్ని
సాంప్రదాయ స్థాయి అంటే అందులో ఉన్న సాంఘిక క్రమాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక ఉత్తర సాంప్రదాయ స్థాయి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, హక్కులు సూత్రాలు రెండు గుర్తుపెట్టుకోండి. సూత్రాలు లాస్ట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దానికి ముందు హక్కులను గుర్తు. ఈ 6 ఇంతే. దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. పూర్వకాలంలో ఉండే పిల్లలకి శిక్షిస్తుంటారు టీచర్లు, లేకపోతే బహుమతులు ఇస్తూ ఉంటారు, అది వచ్చు. సాంప్రదాయంలో అంటే పిల్లవాడు అంటే తను మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు, లేకపోతే రెండోది సాంఘిక క్రమాన్ని ఫాలో అవుతూ ఉంటాడు, లాస్ట్ది ఏమో హక్కులు సూత్రాలు. అంతే కదా ఫ్రెండ్స్. 6 చేశాయి, 3 స్థాయిలు 6 దశలు. అంటేనేమో డి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు మీకు ఇంత నొక్కి చెప్తున్నా అంటే రేపు మళ్ళీ బిట్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉండటానికి ఈ వీడియో మీరు చూస్తారు కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మరొకసారి గుర్తు చేశా. ఎక్కడ టైం అయితే నేను వేస్ట్ కానివ్వలేదు ఫ్రెండ్స్. తర్వాత RTE 2000 మళ్ళీ అడుగుతాడు ఇవి. RTE 2009 కానివ్వండి, NPE 2020 కానివ్వండి, NCF 2005 కానివ్వండి, RPW 1995 2016 సంబంధించింది కానివ్వండి, అది వికలాంగులకు సంబంధించి చట్టాలు కానివ్వండి, ఇవన్నీ బిట్లు ఖచ్చితంగా మళ్ళీ అడుగుతాడు. వీటిని మాత్రం మీరు అలా వినండి, క్లాసులు వినండి అంతే ఫ్రెండ్స్. జస్ట్ అలా విని ఎగ్జామ్లోకి వెళ్ళిపోండి. RTE 2009లో ఎక్కువగా దీని మీద అడిగే బిట్ ఏంటంటే ఇది ఎప్పుడు ఈజీగా అడిగేటటువంటి సందర్భాలు ఏం అడిగితే మాత్రం ఇది April 1, 2010 ఇది తెలియదు, ఏప్రిల్ ఫూల్ చేసింది మనల్ని అని గుర్తుపెట్టుకుంటా. రాష్ట్రపతి సంతకం చేసింది మాత్రం గుర్తుపెట్టుకుంటాను. August 26. జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే ఫ్రెండ్స్, ఆగస్టు 15 అంటాం కదా, జనవరి 26 అంటాం కదా. అక్కడున్న 26ని ఇక్కడున్న ఆగస్టుని 2 కలిపితే August 26 అంటే రివర్స్లో ఉన్నది రాష్ట్రపతి సంతకాన్ని గుర్తుపెట్టుకుని. ఇక లోక్సభ రాజ్యసభ January 20, July 20 అట్లా. మరి ఇవన్నీ మీరు మీరు చదివే ఉంటారు, వాటి జోలికి నేనేం పోను. ఇందులో సెషన్లు ఇంపార్టెంట్, ఖచ్చితంగా సెక్షన్లు ఇంపార్టెంట్. 10 ఇక్కడ సెక్షన్ 10 ఏం చెబుతుందంటే 10వ తరగతిని గుర్తుపెట్టుకోండి. అంటే 10వ తరగతి పిల్లల్ని పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోండి. 10 అంటే 10వ తరగతిని గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం 10th క్లాస్ చదివేటప్పుడు మన పేరెంట్స్ ఎంత కేర్ఫుల్గా బాక్సులు అవన్నీ నైట్ స్టడీ అవర్ బాక్సులు తీసుకొచ్చి మనల్ని ఎంత కేర్గా ఉంటారు, ఏ క్లాస్లో లేనంత కేర్గా. అంటే 10th క్లాస్లో తల్లిదండ్రుల బాధ్యత. 17 అంటే మనం పిల్లల్ని కొట్టకూడదు, 17 అన్న ఒక్కసారి కూడా పిల్లల్ని ఏడిపించకూడదు అని గుర్తుపెట్టుకోండి. 27 అంటేనేమో టీచరు 2 సార్లు ఏడ్చేటటువంటి సందర్భం ఏంటంటే 27 అంటే టీచర్కి అదనంగా డ్యూటీని అప్పచెప్తే ఏడుస్తాడని గుర్తుపెట్టుకుని అంత కష్టపడి. తర్వాత 23, 24. 24 ఏంటంటే టీచర్ 24 గంటలు కష్టపడాలి కాబట్టి టీచర్ యొక్క విధులని గుర్తుపెట్టుకోండి. 23 అంటే ఏమో దానికంటే ముందు టీచర్ జాబ్ రావాలంటే తన యొక్క క్వాలిఫికేషన్ అని గుర్తుపెట్టుకోండి. 25 ఫ్రెండ్స్ 25 అంటే 24, 25, 28, 29, 30 వీటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెడుతూ ఉన్నాడు, చాలాసార్లు అడిగాడు కూడా. ఈ 24, 24 చాలా ఇంపార్టెంట్. 25 ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మరి మూల్యాంకనానికి సంబంధించింది. అంటే ఇక్కడ టీచర్ యొక్క విధులు. 25 అనేది మూల్యాంకనం కాదు, దీన్ని తర్వాత చెప్తా ఫ్రెండ్స్. 28 చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు ఎగ్జామ్లో అడిగాడు చూడండి. అంటే 8 అంటే ఏమో ట్యూషన్స్ అని గుర్తుపెట్టుకోండి. 8 అంటే ఏమో నైట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే నైట్ ట్యూషన్స్ చెప్పకూడదని, ప్రైవేటు ట్యూషన్స్ చెప్పకూడదని, ప్రైవేట్గా మనం ఏ పనులు చేయకూడదని ఈ 28 చెప్తుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. 29 అంటే ఏమో విద్యా ప్రణాళిక మూల్యాంకనము. అంటే ఈ విద్యా ప్రణాళిక మూల్యాంకనానికి సంబంధించింది 29 అని గుర్తుపెట్టుకోండి. 38 అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, చివరిలో 5th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాథమిక విద్య కంప్లీట్ అయిన తర్వాత పిల్లవాడికి ఏం చేయాలంటే మనం ధ్రువపత్రాన్ని ఇవ్వాలి, ఒక టీసీ రూపంలో కానీ ఏదో ఒకటి కానీ ఇచ్చేసి పిల్లవాడిని పంపాలి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టి లాస్ట్లో ఉన్నటువంటి డే అంటే మనం ఏం చేస్తాం, లాస్ట్ డే కదా పిల్లలకి ఇచ్చేస్తాం. అంటే లాస్ట్ 30 అనగలోనే మంత్లో లాస్ట్ రోజు కాబట్టి పిల్లల్ని మనం ఎందుకు ఉంచుకుంటాం, వాళ్ళని ఇంటికి పంపిస్తాం అన్నట్టు ఏదో లాజికల్గా గుర్తుపెట్టుకున్నాం. ఇవి RTE 2009కి సంబంధించి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదన్నా చిన్న మిస్టేక్లా ఉన్నట్టు మీరు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత NCF 2005కి సంబంధించి మన వీడియోలో అద్భుతంగా చేశాం ఫ్రెండ్స్. అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005కి సంబంధించి మరి ఎన్నో, అంటే ఇక్కడ 2009కి సంబంధించి ఫ్రెండ్స్ ఇంకొకటి 7 చాప్టర్స్ 28 సెక్షన్లు ఉన్నాయి. అంటే 7 అధ్యాయాలు 28 సెక్షన్లు అవన్నీ ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇంకా మిగతా చిన్న ఏమైనా ఉంటే మాత్రం మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని హవర్స్ ప్రైమరీ పాఠశాల ఎన్ని హవర్స్ అని. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో వర్క్ అడ్జస్ట్మెంట్ జరిగింది ఫ్రెండ్స్. వర్క్ అడ్జస్ట్మెంట్ అనేది మన విద్యా హక్కు చట్టం RTE 2009 ప్రకారంగా రేషియో ప్రకారం, అంటే 60 మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లు ఫ్రెండ్స్. 60 బిలో ఉంటేనేమో 2 టీచర్లు, 61 పైన ఉంటేనేమో 3 టీచర్లు. అంటే ప్రతిదాన్ని 3తో డివిజన్ చేస్తే సరిపోతుంది. 150 అన్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఒకవేళ 150 మెంబర్ పిల్లలు ఉంటే ఖచ్చితంగా చూడండి ఇక్కడ 5 టీచర్లు ఉండాలి ప్లస్ ఒక ఉపాధ్యాయుడు. అందులోనే ఉంది లాజిక్. అంటే ఇలాంటి వాటన్నింటికి కలిపి RTE 2009కి సంబంధించి ఒక మంచి వీడియో చేశాను. ఇవన్నీ సైకాలజీలో ఉంది, PIలో ఉంది.
పిఐఈ సైకాలజీ అద్భుతంగా మన వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి మిత్రులు, చూడండి, చూసిన మరొకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎన్సీఎఫ్ 2005కి సంబంధించి మనం చాలా అద్భుతంగా చెప్పాం ఫ్రెండ్స్, అవన్నీ మీరు చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ అడుగుతాడు బిఎఫ్ స్కిన్నర్ అంటే అభ్యసన సిద్ధాంతాల్లో బిఎఫ్ స్కిన్నర్ చాలా ఉన్నాయి, కోహిలర్కి సంబంధించి. తర్వాత వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, కార్య సాధక అభ్యసన సిద్ధాంతమే కదా. స్కిన్నర్లో ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఫర్ ర్యాట్ అంటే ఎలుకల మీద పావురాల మీద దీన్ని ఎక్కువ ప్రయోగం చేశాడు. ఆర్ ఉంది కాబట్టి ఆర్ టైప్ సిద్ధాంతం అంటారు, అంతే కదా. స్కిన్నర్లో రా ఉంది కాబట్టి ఇది ఆర్ టైప్ సిద్ధాంతం అని. ఇవాన్ పావ్లోకి సంబంధించి శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి అది ఎస్ టైప్ సిద్ధాంతం అని. ఇవన్నీ అభ్యసన సిద్ధాంతాలు కానివ్వండి, అభ్యసనం కానివ్వండి, టోటల్ సైకాలజీకి సంబంధించి ప్రతిదీ మీరు నా వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. చాలా కష్టపడి నీట్గా మీకోసం మంచిగా అప్లోడ్ చేసి పెట్టా ఫ్రెండ్స్, చూసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నాయకత్వ రకాల మీద ఎప్పుడు రెగ్యులర్గా బిట్ అడుగుతున్నాడు, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వికాస సూత్రాల మీద బిట్ అడుగుని ఉంటాడు ఫ్రెండ్స్. వికాస సూత్రాలు అంటే ఇవి మొండి పెరుగుదల, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ. అంటే ఇక్కడ వికాస సూత్రాలలో మనకి రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువగా. ఏంటంటే ఒకటి వికాసం అనేది ఒక క్రమానుగతంగా సాగుతుంది ఒకటి, రెండోది వచ్చేసి వికాసం సంచితమైన. ఇది రెండు కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాడంటే ఒక పిల్లవాడు సంకలనం నేర్చుకున్న తర్వాత వ్యవకలనం నేర్చుకున్న తర్వాత గుణకారం నేర్చుకున్న తర్వాత భాగాహారం అనిస్తే ఇది ఏంటంటే వికాసం క్రమానుగతమైనది. ఇదే బిట్ని ఎగ్జామినరు ఒక పిల్లవాడు సంకలనం నేర్చుకున్న తర్వాత దాని ఆధారంగా వ్యవకలనం, గుణకారం, భాగాహారం అంటే దాని ఆధారంగా అనే పదం ఇస్తే వికాసం సంచితమైనది. దానికి లాజిక్ కూడా చెప్పా ఫ్రెండ్స్, సంచితమైనది అంటే సంచి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే సంచిలో ఉన్న వాటిని ఆధారంగా చేసుకొని ఒక పిల్లవాడికి అకస్మాత్తుగా పళ్ళు వచ్చినాయి అనుకుంటాం, అకస్మాత్తుగా మాట్లాడాడు, అకస్మాత్తుగా పళ్ళు వచ్చినాయి అంటే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ వికాస సూత్రాలకు సంబంధించి రెగ్యులర్గా బిట్ అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు చాలా కన్ఫ్యూజ్ అవ్వకుండా దీన్ని చూసుకోండి. ఎందుకంటే సడన్గా పళ్ళు వచ్చాయంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ సంచిలో పళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా మనం వికాస సూత్రాన్ని కనుక లాజికల్గా మిగతా అన్నీ కన్ఫ్యూజ్ ఏమి ఉండవు కానీ ఫ్రెండ్స్ ఈ రెండు మాత్రం కన్ఫ్యూజ్ చేస్తాడు. మొన్న రీసెంట్గా ఏపీడిఎస్లో దీని మీద చాలా బిట్లు అడిగాడు కాబట్టి మీరు కొంచెం దీని మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత అభ్యసన వైకల్యాల మీద రెగ్యులర్గా బిట్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఉన్నదే 4-5 ఉన్నాయి, అందులో కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, ప్రతి ఒక్కరు పెడతారు కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. మరొకసారి ప్రజ్ఞా సిద్ధాంతాల మీద ప్రశ్న రెగ్యులర్గా అడుగుతుండే ఫ్రెండ్స్. మీరు ఇప్పటికీ పర్ఫెక్ట్గా చదివారు. ఇవన్నీ మన వీడియోలో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నా వీడియోని ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత ఇక జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్కి సంబంధించి ఇవి సైకాలజీలో ఉన్నాయి, మెథడాలజీలో ఉన్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ మీరు పర్ఫెక్ట్గా చదువుంటారు, వాడి జోలికి నేనేం పోను. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ పీయూష గ్రంథులకు సంబంధించి అంటే పర్సనాలిటీకి సంబంధించి సైకాలజీలో మూర్తిమత్వంలో పీయూష గ్రంథి ఒకటి. అంటే పీయూష గ్రంథికి సంబంధించి అవట గ్రంథి, పార్శ్వ అవట గ్రంథి, తర్వాత అధివృక గ్రంథి, దీన్ని అడ్రినల్ గ్రంథి అంటారు, గ్లాన్స్ అంటారు. వీటి మీద కూడా అంటే జనరల్ కంటెంట్లో వస్తాయి, ఇవి సైకాలజీలో కూడా ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎగ్జామ్లో ఎక్కువగా ఈరోజు మార్నింగ్ సెషన్లో పీయూష గ్రంథి మీద అడుగు. అంటే దీన్ని మన చిన్న గ్రంథి అని మనకు తెలుసు, ప్రధానమైన గ్రంథి అని తెలుసు, మాస్టర్ గ్లాండ్ అని మనకు తెలుసు. అంటే దీన్ని కూడా దాన్ని ఎలా లాజికల్గా గుర్తుపెట్టుకోవాలో మనం వీడియో చేసి అప్లోడ్ చేసాం ఫ్రెండ్స్. వీటన్నింటిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్లో అన్నీ వరుసగా పెట్టాను నేను. చూడండి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ టైం చాలా అవసరం కాబట్టి చూసే ప్రయత్నం చేయండి. ఇక ప్రక్షేపక పరీక్షల మీద ప్రశ్న ఫ్రెండ్స్ రెగ్యులర్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రతి సెషన్లో ఇది అడుగుతారు. ప్రక్షేప పరీక్షల మీద ఎలా ప్రక్షేప పరీక్షలు, అప్రక్షేప పరీక్షలు మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక ప్రక్షేపం అనుకుని మనందరూ రోషాక్ సిరామర్కల పరీక్ష అని, ట్యాట్ అని, క్యాట్ అని. రోషాక్ సిరామర్కల పరీక్ష గురించి మనందరికీ తెలుసు. అంటే హెర్మన్ రోషాక్ సంబంధించినటువంటి ఆయన దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ట్యాట్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇందులో మరి దీన్ని ఈజీగా లాజికల్గా గుర్తుపెట్టుకునే విధానం కొత్తగా చూస్తున్న మిత్రులు మీకు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి లాజిక్. ట్యాట్లో టీఏటీ ఉంది కదా ఫ్రెండ్స్. టీఏటీ అంటేనేమో 2 టీలు ఉన్నాయి కాబట్టి మోర్ టీలు ఉన్నాయి కాబట్టి ముర్రే మోర్గాన్ అని ఆయన దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఒక్కొక్కసారి సడన్గా గుర్తు రానప్పుడు 2 టీలు ఉన్నాయి కాబట్టి మోర్ అనే పదం గుర్తుపెట్టుకుంటే ముర్రే మోర్గాన్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. మరి టీ అంటేనేమో 10 అని గుర్తుపెట్టుకోమన్నా, లాస్ట్లో టీ అంటేనేమో 10, 20, మిడిల్లో ఏ అంటేనేమో మరొక 10 అంటేనేమో 30, ఎక్స్ట్రా ఒకటి ఖాళీ కార్డు ఉంటుంది, అది వైట్ కార్డు ఉంటుంది. 31 కార్డులు ఉంటాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎంతమందికి యూజ్ చేస్తారంటే టీ18, 21. దీన్ని కూడా లాజికల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. ఈ లాస్ట్లో 10, ఆ లాస్ట్లో 10, టీ ఫర్ 10, 20, మిడిల్లో 1 కాబట్టి 21. అంటే ఇవన్నీ మీకు చెప్పా ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ నా వీడియోని చూసిన మిత్రులు ఇవన్నీ నేను చెప్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్లు అలా రివిజన్కి వస్తుంటే చూడండి మిత్రులు, చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత క్యాట్ అంటే పిల్లికి ఏమి ఇష్టం? బెల్లం ఇష్టం అనుకోండి. చికెన్ మటన్ కాదు ఫ్రెండ్స్, బెల్లం ఇష్టం అనుకో. అంటే బెల్లాక్ అని ఆయన దీన్ని ఇంట్రడ్యూస్ అంటే కొన్ని లాజికల్కి ఇలా గుర్తుపెట్టుకుంటే
సడన్గా ఒకవేళ బిట్ అడిగినా కూడా ఏ రకంగా అడిగినా కూడా మనం పెట్టేటటువంటి ఆ కెపాసిటీ మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. క్యాట్ దీంట్లో లాస్ట్లో టీ ఉంది కాబట్టి 10 ఓన్లీ 10 కార్డులు మాత్రమే ఉంటాయి. అట్లా లాజికల్గా గుర్తుపెట్టుకు. ఇది సైకాలజీకి సంబంధించి. సైకాలజీలో ఈరోజు మరి ఈ సెషన్లో అడగలేదు, కాకపోతే నెక్స్ట్ రాబోయేటటువంటి సెషన్లో అడిగే ఇంకొక కన్ఫ్యూజ్ బిట్ ఏంటంటే నోమ్ చామ్స్కీకి సంబంధించి వైగాట్స్కి సంబంధించి ఒక చిన్న కన్ఫ్యూజ్ థియరీ ఉంది ఫ్రెండ్స్. లాంగ్వేజ్ అండ్ థాట్ అండ్ లాంగ్వేజ్ ఇవి రెండు కన్ఫ్యూజ్. చాలామంది అంటారు ఈ రెండు ఒకటి అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, లాంగ్వేజ్ అండ్ థాట్ అండ్ లాంగ్వేజ్ ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేసిన వేరు వాళ్ళు. దీన్ని లాజికల్గా మన వీడియోలో చెప్పా ఫ్రెండ్స్. థాట్ అండ్ లాంగ్వేజ్ అనగలోనే థాట్ అంటే ఏమో థాట్ అని గుర్తుపెట్టుకోండి. అంటే వై గాడ్స్కి అంటే ఏమో గోట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గోట్ అంటే మేకే కదా. మేకని వాళ్ళు మరి మటన్ చేసేటప్పుడు చూడండి స్కిన్ని ఏం చేస్తారంటే తాట అంటారు కదా, తాట తీస్తూ ఉంటారు కదా. అట్లా లాజికల్గా గుర్తుపెట్టుకోండి. మన పల్లెటూరు లాగా మన లాంగ్వేజ్లో మరి దాన్ని గుర్తుపెట్టుకుంటే రేపు ఈజీగా థాట్ అండ్ లాంగ్వేజ్ అనగలోనే మనం కన్ఫ్యూజ్ కాం. స్టార్టింగ్లో థాట్ అంటేనేమో తాట తీయటం గుర్తుపెట్టుకోండి మేకని. లాజిక్గా అంతే ఫ్రెండ్స్, అంతే. నోమ్ చామ్స్కీ అంటేనేమో దానికి ఆపోజిట్లో అంటే లాంగ్వేజ్ అండ్ థాట్. ఈ రెండు కన్ఫ్యూజ్ చేయాలని ఎగ్జామినర్ చూస్తూ ఉంటాడు. మీరు మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇది సైకాలజీకి సంబంధించి. ఇక తెలుగుకి సంబంధించి 1 మినిట్లో అయిపోవాలి ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయిపోతుంది. వర్షం దీని యొక్క నానార్థాలు అడిగాడు. వర్షం అనగలోనే మన అందరూ తెలుసు, వాన తెలుసు, సంవత్సరం మొత్తం వర్షం అవుతుంటుంది. దేశం మొత్తం మనకి అంటే లాజిక్గా చూడండి, నేను చెప్పే విధానంలో మీకు ఎలా దేశం మొత్తం వర్షం కావాలి. వర్షం అనేది మనకు వరం లాంటిది. రైతు వారికి చూసుకుంటే అది ఒక వృష్టి అంటారు కదా, అనావృష్టి. అట్లా మరి అతివృష్టిలాగా అది వృష్టి అనుకోండి. త్రికసంధి మీద ఈరోజు పెట్టాడు. ఈ అంటే దీర్ఘంగా ఉండేవన్నీ త్రికసంధులు మనకు తెలుసు. ఎక్కాలం అడిగాడు ఫ్రెండ్స్. ఎక్కాలం అంటే ఏ+ కాలం. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకుంటాం. ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఇది కూడా మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు. ఇది ఈజీ కదా ఫ్రెండ్స్. తెలుగు టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్లోనే ఉంటుంది. పైడి మర్రి వెంకట సుబ్బారావు గారు వండర్ ఈరోజు మార్నింగ్ సెషన్లో ఈ బిట్ అడిగాడు, మంచిది. తర్వాత ఏయాతి చరిత్ర మీద బిట్ అడిగాడు. ఉదగ్ర తేజం యొక్క సమాసం అంటే సమాసాల మీద, అలంకారాల మీద, సందుల మీద రెగ్యులర్గా తెలిసినవే అలా వెళ్తూ ఉన్నారు. ఉదగ్రమైన తేజం విశేషణ పూర్వపద కర్మ మనందరికీ తెలుసు. అతిశయోక్తి అలంకారం మీద అడిగాడు. ఇంకా అలంకారాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. యమక అలంకారం అని, రూపక అలంకారం అని, ఉపమాలంకారం అని. కన్ఫ్యూజ్గా ఉన్న అలంకారాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి లాటానుప్రాస అలంకారం, రెండోది వచ్చేసి చేకానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం అంటే లోటాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన వంటగదిలో ఆడవాళ్ళు లోటాలని పక్కనే పెడతారు కాబట్టి ఏదైనా ఒక పదం పక్కనే వస్తే, కరములు అట్లా పక్కనే వస్తే లోటాలను పక్కన పెట్టినట్టు లోటాలతో లింక్ చేసుకుంటే లాటానుప్రాస వస్తుంది. చేకానుప్రాస అలంకారం కింద ఒత్తు కింద పొళ్ళు ఉంటుంది, అనే పొళ్ళు ఉంటుంది కాబట్టి ఆ పొళ్ళుతో కూడా లింక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. లేదా పక్కన చేను ఇట్లా లాజిక్గా చాలా చేసి నేను తెలుగుకి సంబంధించి అద్భుతంగా ఈ గ్రామర్కి సంబంధించి మన వీడియో ఉంది, చూసే ప్రయత్నం ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఇక వేమన పద్యాలు అనగలోనే వే అనేది వస్తుంది కాబట్టి ఆట వెళ్ళది మనందరూ తెలుసు. వీడి జోడు అనగా డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇది ఈజీ కదా ఫ్రెండ్స్. ముకురాలు అంటే ముక్కు అని గుర్తుపెట్టుకోండి. మన ముక్కుకి 2 హోల్స్ ఉంటాయి కదా, అటు ఇటు 2 రంధ్రాలకు. జోడు అంటేనేమో అవి ఒక 2 జోళ్ళగా, కళ్ళ జోళ్ళగా అలా గుర్తుపెట్టుకోండి. భూమి అనే పదానికి నానార్థాలు ఏమడిగాడని అవని, పృథ్వీ, వసుంధర ఇవన్నీ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. అది పెద్ద కన్ఫ్యూజ్. పృథ్వీ వికృతి పొడమి అడిగాడు. కూతురు యొక్క పర్యాయ పదం అడిగాడు. అంటే ఒక్కొక్కసారి మనకి కూతురు అనగానే తనుజ గుర్తుకు రావాలి, పుత్రిక. తర్వాత సుత అనే పదం చాలామందికి తెలియదు. సుత అంటేనే మనం శృతి మెత్తగా కూతుర్ని పెంచుకుంటామని గుర్తుపెట్టుకుని, అంటే మనం ఒక లాజిక్గా అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం. కాస్ అంటేనే ప్రత్యేకమైన స్పెషల్ అని గుర్తుపెట్టుకుని. దళిత మేనిఫెస్టో అనగానే సలంద్ర లక్ష్మీనారాయణ. ఏదైనా పొలిటికల్గా మనం ఏదైనా ఒక రాజకీయంలో ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ మేనిఫెస్టో అనేది సలంద్ర అనగలోనే చల్లగా ఉండాలను, లక్ష్మీ నారాయణ లాగానే ఉండాలను, మనందరికీ యూజ్ అవ్వాలను అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది దళిత మేనిఫెస్టో. కోటి లింగాల ఏ జిల్లాలో ఉందంటే మనందరూ జగిత్యాల. ఇది ఎట్లా జగిత్యాల అంటేనేమో జగమంతా 1,000,000 మంది అనుకోండి. కోటి అంటేనేమో కోటి, ఎంతమంది జగమంతా అని గుర్తుపెట్టుకోండి. బాసర ఏ నది తీరాని అందరికీ తెలుసు, గోదావరి. దీన్ని ఆవిడ తేలివాహన నది. ఇంతే. ఇంగ్లీష్లో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ప్రిపోజిషన్స్ మీద అడిగాడు, కంజంక్షన్ మీద అడిగాడు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మళ్ళీ ఇవే రిపీట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. క్వశ్చన్ ట్యాగ్ మీద అడిగాడు, టెన్సెస్ మీద అడిగాడు. టెన్సెస్ మీద కూడా సింపుల్గా ఉన్న వాటిని ఫాలో అవ్వండి తప్ప డీప్గా కూడా చదవని అవసరం లేదు. ఈ టెన్సెస్ మీద, ప్లోరల్ ఫామ్ మీద, క్వశ్చన్ ట్యాగ్ మీద ఈ ఇంగ్లీష్కి సంబంధించి టోటల్ గ్రామర్ని చాలా నీట్గా నేను మరి మన వీడియోలో అప్లోడ్ చేసి పెట్టా ఫ్రెండ్స్. వాటిని చూసే ప్రయత్నం చేయండి. ఇది ఇంగ్లీష్కి సంబంధించింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా వచ్చేసిన క్లైమాక్స్ దీంతో 5 నిమిషాలు మ్యాథ్స్కి సంబంధించి. మ్యాథ్స్లో మరి స్కూల్ అసిస్టెంట్కి ఈ రేంజ్లో అడిగాడు కాబట్టి అవన్నీ నేను రాయలేదు, కానీ ఎస్జిటి వాళ్ళకి సరిపోయేంతవరకు నేను సేకరించినంతవరకు రాశాను. యావరేజ్ మీద బిట్ అడిగాడు. రేపు యావరేజ్ మీద కాకుండా మీడియం మీద అడగొచ్చు, లేకపోతే మోడ్ మీద అడగొచ్చు. అంటే ఇవన్నీ 8th లోపు ఉన్నాయి కాబట్టి
ఘాతాలు ఘాతాంకాలు అంటే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద అడిగాడు, బీజే సమాసాల మీద అడిగాడు, లాభ నష్టాల మీద అడిగాడు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు. వృత్త వైశాల్యం పరిధి మీద అడిగాడు, లాభ శాతాలు నష్ట శాతాలు ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేసుకోండి, ఒకసారి అలా రివిజన్ చేసుకోండి. ఎందుకంటే వృత్త వైశాల్యము పరిధి వీటిని ఒక్కొక్కసారి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్సర్స్ తెలియనప్పుడు కూడా వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పా ఫ్రెండ్స్. ఈ వృత్త వైశాల్యం అనగానే మనకు ఏమీ తెలియనప్పుడు కూడా 11 టేబుల్తో పోయేది ఆన్సర్ అని కూడా మీకు చెప్పా. పరిధి అన్నా కూడా అంతే 11 టేబుల్తో పోయేది. ఒకవేళ వ్యాసార్థం రేడియస్ కానీ మరి డయామీటర్ కానీ అడిగినప్పుడు వృత్తానికి సంబంధించి సర్కిల్ ఏదైనా గుండ్రంగా ఉన్న దాని రోలర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏమీ తెలియకపోయినా కూడా 4 ఆప్షన్ల ద్వారా కూడా మనం చాలా టెక్నిక్ చెప్పాం కదా ఫ్రెండ్స్. మన వీడియోలు చూడండి, మన వీడియోలు చూసిన మిత్రులు చాలామంది మంచిగా సెలెక్ట్ అయ్యారు జాబుల్లో. తర్వాత వచ్చేసి 4545 into 15 దీని మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఈజీ ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఈరోజు మార్నింగ్ సెషన్లో 4545 into 15 దీని మీద బిట్ అడిగారు. ఇది మల్టిప్లికేషన్కి సంబంధించింది. 4 ఆప్షన్లు ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ అయినా మల్టిప్లై చేయడం మొదలు పెడతారు. అది 15 5 jar 15 4 jar ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదంతా చాలా టైం వేస్ట్ ఫ్రెండ్స్. దీన్ని కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా డిజిటల్ సమ్ యూజ్ చేయండి. డిజిటల్ సమ్ చేస్తే ఈజీ కదా ఫ్రెండ్స్. 459 అంటే 9 into సంథింగ్. డిజిటల్ సమ్లో 9 into సంథింగ్ 9 కదా వచ్చేది. అంటే మనకిచ్చిన 9 ఆప్షన్, మనకిచ్చిన 4 ఆప్షన్లో అన్నింటినీ అంకమూలం అంటే డిజిటల్ అన్నింటినీ యాడ్ చేసుకుంటే 9 ఎక్కడైతే వస్తుందో అదే కదా ఆన్సర్. ఆ లాజిక్ మనం ఆల్రెడీ చెప్పాం కదా ఫ్రెండ్స్. తర్వాత -1 whole power 4 మీద బిట్ అడిగాడు. అంటే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద అడిగాడు ఫ్రెండ్స్. కాబట్టి మీరు కొంచెం చూసుకోండి. ఆల్జిబ్రా ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద కానివ్వండి. తర్వాత 6x² + 14x - 40 అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవటం, శూన్యాలు కనుక్కోవటం. తర్వాత ఘనం దీర్ఘఘనంపై ప్రశ్న. ఘనం అనగానే మనకు 3 వెంట గుర్తురాలు. 4a² 6a² a³ 2h of l + b 2 of lb + bh + lh lbh అంటే టకటక్ అన్నీ వచ్చేయాలి ఫ్రెండ్స్. ట్రెపీజియం అనగానే మనకు 1/2 into h into a + b. చతుర్భుజం అనగానే చతుర్భుజానికి సంబంధించి 1/2 into తర్వాత d into h1 + h2 అని. సమాంతర చతుర్భుజం ½ into bh అని ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి 3/16 into 3/20/3/10 మీద బిట్ అడిగాడు. 3 యొక్క బాధ్యత సూత్రం మీద అడిగాడు. అంటే అన్నింటినీ యాడ్ చేసుకోవటమే. 0.002 whole power -4 అంటే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద బిట్ అడిగాడు. సౌష్ఠవ రేఖల మీద బిట్ రెగ్యులర్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మొన్న సెషన్లో ఏపీడిఎస్సిలో సౌష్ఠవ రేఖల మీద నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్ ఏంటంటే ప్రతి సెషన్లో సౌష్ఠవ రేఖలో లేనటువంటి జామెట్రికల్లో మన క్షేత్ర వ్యాపార మన దీంట్లో జామెట్రీలో సౌష్ఠవ రేఖలో లేనటువంటి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి త్రిభుజాల పరంగా చూసుకుంటే విషంభావ త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు లేవు, సమాంతర చతుర్భుజానికి సౌష్ఠవ రేఖలు లేవు. చాలామంది ఉన్నాయి అనుకుంటారు సమాంతర చతుర్భుజం, ఎటువైపు గీసినది మనకు కోయిన్సైడ్ అవ్వదు. తర్వాత ఇంకో ట్రెపీజియానికి కూడా లేవు, సమలంబ చతుర్భుజానికి కూడా లేవు, చతుర్భుజానికి కూడా లేవు. అంటే ఓ 4 మాత్రం అసలు సౌష్ఠవ రేఖలు లేవు ఫ్రెండ్స్. వాటి మీద బిట్ అడిగే అవకాశం ఉంది. వృత్తానికి అనంతం ఉంటాయి, చతురస్రానికి 4 ఉంటాయి. రాంబస్లో రా అన్నాడు కాబట్టి 2 అని, దీర్ఘ చతురస్రంలో రా ఉంది కాబట్టి 2 కొన్ని లాజికలు ఇవన్నీ చెప్పాం ఫ్రెండ్స్. మనం గోల్డెన్ రేషియో ఎలా గుర్తుపెట్టుకోవాలని, కాప్రేకర్ స్థిరాంకం ఎలా కాప్రేకర్లో కా అంటేనేమో దాన్ని ఎలా చేస్తానేమో 6 పాయింట్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలని. అట్లా గోల్డెన్ రేషియోలో జీ అంటే ఏమో 7 వచ్చేటట్టు అంటే 1.6 1 అంటే ఈ 2 కలిపితే 7 వచ్చేటట్టు చాలా లాజిక్లతో మన వీడియోలు మ్యాథ్స్లో అసలు ఏమీ తెలియపోయినా కూడా మ్యాథ్స్లో కరెక్ట్ ఆన్సర్లు పెట్టేటటువంటి ఆ లాజిక్స్ కూడా మనం చెప్పాం, చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత సైన్స్ కాంతి మీద అడిగాడు ఫ్రెండ్స్. కిరణజన్య సంయోగ క్రియలో కాంతి అంటే లైట్ మీద బిట్ అడిగాడు. పట్టు పురుగులు అన్నాడు. రేపు పట్టు పురుగులు కాదు ఫ్రెండ్స్, రేపు తేనెటీగలు అంటాడు, ఇంకేదన్నా అంటాడు. అంటే పట్టు పురుగులు కానివ్వండి, తేనెటీగలు కానివ్వండి, వానపాములు కానివ్వండి, వానపాముల పెంపకం, తేనెటీగల పెంపకం, ఎపికల్చర్ అంటే ఇవన్నీ మీరు అడగొచ్చు. శ్రేణి సంధానం, సమాంతర సంధానం ప్రాబ్లమ్స్ కూడా అడిగే సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్. శ్రేణి సంధానం అంటే ఏంది, సమాంతర సంధానం, దీని మీద బిట్లు అడుగుతున్నాడు చూసుకోండి ఫ్రెండ్స్. నీటి ద్వారా వ్యాప్తి చెందే మరి కలరా అన్నాడు. అంటే ఈరోజు కలరా ఇచ్చాడు, రేపు ఏదైనా వ్యాధుల మీద బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు కాబట్టి చూసుకోండి. ఇక కణం అంటే వృక్ష కణం, జంతు కణాల మీద కణం మీద బిట్స్ అడుగుతాడు, పక్క అడుగుతాడు ఫ్రెండ్స్. ఈ 7th 8th 9th వీలుంటే 9th ఇవన్నీ మీరు చదివే ఉంటారు కాబట్టి చూసుకోండి. మొక్కలు, కాండాలు, వేర్లపై ప్రశ్న రెగ్యులర్గా అది రాకుండా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక బ్యాక్టీరియా, శైవిలాలు, శిలీంధ్రాలపై బిట్ ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసిగా ఇంకా ట్రైమ్ మెథడాలజీకి సంబంధించి మొత్తం మీద కలిపి మెథడాలజీలో ఏమడిగాడంటే మ్యాథ్స్లో చూసుకుంటే బోధనోపకరణాలు అంటే టీఎల్ఎం మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అంటే జియో బోర్డు కానీ, నేపియర్ పట్టికలు కానీ, క్యూసేనియర్ పట్టికలు ఇవన్నీ మీకు చాలా లాజికల్గా చెప్పారు ఫ్రెండ్స్. నేపియర్ పట్టికలు అంటేనో అంటేనేమో 9th టేబుల్ అంటేనేమో 9th 9వ ఎకం అని గుర్తుపెట్టుకొని, క్యూసేనియర్ అంటేనేమో క్యూ షేప్లో ఉండాలి, క్యూలో ఉండాలి అందరూ అన్నట్టు. జియో బోర్డు
రకరకాలైనటువంటి భిన్నాల చట్టం అని దీనికి సంబంధించి చాలా లాజికల్తో మనం వీడియో చేసాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. తెలుగు భాష నిర్వచనాలు అంటే తెలుగు భాషకు సంబంధించి డెఫినేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి మీద బిట్ అడుగుతారు అనుకున్నా అడిగాడు ఫ్రెండ్స్. చూడండి ఇంకా సీసీ మీద కంటిన్యూస్ అంటే కాంప్రిహెన్షన్ ఎవాల్యుయేషన్ మీద బిట్ అడిగాను. ఆగమన నిగమన విశ్లేషణ సంస్థలు ఇవన్నీ చెప్పా ఫ్రెండ్స్ నేను. ఆ నిశ అని నిస్సాని అని విషం అని. విషం అంటే ఏమో విషం అంటే ఎవరికి తెలియదు కాబట్టి తెలియని టు తెలిసిన అని తెలిసిన టు తెలిసిన తెలియనని. ఆ నిశ అంటేనేమో నిర్దిష్టం సామాన్యం అని. నిశ అని అంటే నిర్దిష్ట సామాన్య నిర్దిష్టం అని. ఎన్నో రకాలైనటువంటి లాజికల్తో చెప్పారు. ప్రాజెక్టు పద్ధతి, దీనికి ఆపోజిట్లో అన్వేషణ పద్ధతి, ఎవరు ఏంటి, కిల్ ప్యాట్రిక్ అని, బెల్లాడ్ అని, అది అని. ఇది చాలా అద్భుతంగా మనం చాలా నీట్గా గుర్తుపెట్టుకునే విధంగా వీడియోలు చేసే ఫ్రెండ్స్. చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. 5 E's మీద 5 అనంగంలోనే దీని మీద బిట్ అడుకుని ఉంటాడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అడుగుతాడు. 5 E మీద బిట్ అడిగాడు ఈరోజు మార్నింగ్ సెషన్లో. అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి మ్యాథ్స్ మెథడ్లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. 5 E అనంగంలో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎంగేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా మ్యారేజ్ జరిగేటప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, ఎంగేజ్మెంట్ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఎట జరుగుతుంది? ఎక్స్ప్లోర్ అంటే ఫ్లోర్ మీద జరుగుతుంది, గచ్చు మీద జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంది? ఆ గచ్చు ప్లెయిన్గా ఉందని గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంది ఇంకా అంటే ఎలాబరేట్గా చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరినీ ఎవాల్యుయేషన్ చేస్తాను అంతే ఫ్రెండ్స్. ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఫ్లోర్లో జరుగుతుంది, ఆ ఫ్లోర్ అటు ప్లెయిన్గా ఉంది. పై 3 గుర్తుపెట్టుకొని సరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంగ్లీష్కి సంబంధించి టీచింగ్ మెథడ్స్ మీద బిట్ అడిగారు ఫ్రెండ్స్. చూసుకోండి, చాలా మెడింగర్ అని చాలా ఉన్నాయి, చాలా చెప్పారు ఫ్రెండ్స్. బైలింగ్వల్ మెథడ్కి సంబంధించి డాడ్సన్ అని ఎన్నో చెప్పారు. బైలింగ్వల్ అంటే 2 డాడీస్ అని. మోడీ గారు మనం మాట్లాడేటప్పుడు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి తగ్గట్టు మాట్లాడతాడు కాబట్టి మెడింగర్ అని, మోడీ అని. కరికులంపై ప్రశ్న అడిగాడు ఫ్రెండ్స్. విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ మీద పక్క బిట్ అడుగుతారు అనుకున్నా నేను ఖచ్చితంగా అడిగాడు ఫ్రెండ్స్. వినియోగం యొక్క స్పష్టీకరణలో వీసా తీసుకున్న పాప, వినియోగం అంటే వీసా తీసుకున్న పాప అని లాజిక్ పెట్టారు ఫ్రెండ్స్. అదేవిధంగా మన అనువాదం కానివ్వండి. వినియోగం అంటేనో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, అనుప్రయుక్తానికి సంబంధించి. అనుప్రయుక్తం అనే వినియోగం అన్న ఒకటే ఫ్రెండ్స్. అవగాహన అండర్స్టాండ్కి సంబంధించి మనం చిన్న లాజిక్ చెప్పాం. ఊవివి సత్యనారాయణ తీస్తున్న ప్రోబే అనే సినిమా ఫెయిల్ అయిందనో హిట్ అయిందనో ఓ లాజిక్తో మనం చెప్పాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా మరి ఆ వీడియోని నేను చేశా కాబట్టి చూడనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలు అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాక్సిమం నేను ఒక 70 ప్రశ్నలని సేకరించి వాటిని మరి మీకోసం యూజ్ అవుతాయి అన్నట్టు నెక్స్ట్ సెషన్లో రాబోయేటటువంటి వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను కాబట్టి ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే చూస్తున్నటువంటి ఈ టైంలో జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాలో కొంచెం మోటివేట్గా అనిపిస్తుంది. మరొక వీడియో చేయడానికి అదొక మోటివేట్ లాగా ఉండి వెంటనే ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేసి మీకు వీడియోని అందజేస్తాను. కొత్తగా చూస్తున్న మిత్రులు మాత్రం నా వీడియోలన్నీ చూడండి, మీకు యూజ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి టైం వీలుంటే మాత్రం ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఎగ్జామ్ మాత్రం మంచిగా రాస్తున్నారని నేను అనుకుంటున్నాను. మంచిగా రాయండి. ఏపీ వాళ్ళు డిఎస్సి మంచిగా రాస్తున్నారు, తెలంగాణ వాళ్ళు కూడా టెట్ బాగా రాయండి. మీకు త్వరలో డిఎస్సి ఉంటుంది. మీరు మంచిగా టెట్ డిఎస్సి వాళ్ళు రాసి మంచిగా సెట్ అవ్వాలనేటటువంటి ఆలోచనతో మీకు ఈ వీడియోలు చేస్తున్నా కాబట్టి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.